ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐకాన్ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ వ్యాసం మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ ఒక వారసుడిగా కాకుండా ఆధునిక రాష్ట్రానికి కావాల్సిన విజన్ ఉన్న నాయకుడిగా, అభివృద్ధికి ఒక ఐకాన్గా ఎదిగారు లోకేష్. యువత ప్రేరేపిత నాయకుడిగా, రాష్ట్రానికి నూతన తరహా నాయకుడిగా ఉద్భవించారు. ఆయన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేష్టమైన ప్రత్యామ్నాయం. సాంకేతికతతో పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడంలో ఆయన చూపిస్తున్న ప్రతిభ విశేషమైనది. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి ఒక కీలకమైన మార్గదర్శకుడిగా ఎదిగారు. ఐటీ పరిశ్రమలే లక్ష్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలను ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న పారిశ్రామిక వేట నేటికి రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఊపిరి పోస్తోంది. పోటీ ప్రపంచంలో రాష్ట్రం పరుగులు తీయాలంటే కేవలం అనుభవం ఉంటే సరిపోదు. దానికి తోడు ఆధునిక ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు అవసరం. నారా లోకేష్ ఈ రెండింటి కలయిక. సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్ళుగా భావిస్తూ ఆయన వేస్తున్న అడుగులు ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో నిలుపుతాయనడంలో సందేహం లేదు. అందుకే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి లోకేష్ ఒక ఆదర్శప్రాయమైన ఐకాన్ అని చెప్పాలి. లోకేష్ కేవలం చంద్రబాబు తనయుడిగా మాత్రమే కాదు, డేటా ఆధారిత రాజకీయాలు చేసే ఒక మోడర్న్ లీడర్. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించగల సత్తా ఉన్న నేతగా రుజువు చేసుకున్నారు. తెలుగు రాజకీయాల్లో వారసత్వంతో అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తన స్వయం కృషితో ప్రజానాయకుడు విమర్శలను తన విజయాలకు పునాదులుగా మార్చుకున్న ధీశాలి నారా లోకేష్. ఆయన పుట్టినరోజు వేడుక కేవలం వ్యక్తి వేడుక మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే కోట్లాది ప్రజల ఆశల పండగ. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఉన్నత విద్యావంతుడు. స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్. ప్రపంచ స్థాయి యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన లోకేష్ ప్రజాక్షేత్రంలో దూకారు. కార్పొరేట్ నైపుణ్యాన్ని ప్రజాసేవలో ఎలా ఉపయోగించాలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న యువనేత. ఆయన ఆలోచనలు ఎప్పుడు సమస్య ఎక్కడుందో గణాంకాలతో సహా విశ్లేషించి పరిష్కారం చూపడం ఆయన శైలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలని తప్పించే ఒక విజనరీ లీడర్ గా ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. లోకేష్ రాజకీయ జీవితంలో యువగళం పాదయాత్ర ఒక మైలురాయి. 3000 కిలోమీటర్లు సాగిన ఆ యాత్రలో ఆయన ప్రజల కష్టాలను స్వయంగా విన్నారు. ఎండను, వానను లెక్క చేయకుండా కుప్ప నుంచి ఇచ్చాపురం వరకు సాగిన యాత్ర ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది. యువగళం పాదయాత్ర కేవలం ఒక యాత్ర కాదు, అది లోకేష్ లోని పోరాట పటిమను ప్రపంచానికి పరిచయం చేసిన యాత్ర. ప్రజల కష్టాల్లో తోడుగా లాఠీ చార్జీలు, నిర్బంధాలను ఎదుర్కొని ప్రజల గొంతుకయ్యారు. యువత నిరుద్యోగం, రైతుల కష్టాలు, మహిళల రక్షణపై ఆయన చేసిన పోరాటం జన హృదయాలను గెలుచుకుంది. ఎదురు దాడులు, విమర్శలను ఎదుర్కొంటూనే ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్ర పునర్నిర్మాణంలో లోకేష్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. నాలెడ్జ్ ఎకానమీ, సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడం, ఉపాధి కల్పన, యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నారు. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఉద్యోగాల కల్పన, టాటా టు టెస్లా అనే నినాదంతో గ్లోబల్ కంపెనీలను ఏపీకి రప్పించడంలో ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి దావోస్ వరకు, అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా నిలిచిన వ్యక్తి లోకేష్. అంతర్జాతీయ వేదికలపై పెట్టుబడిదారులతో చర్చలు, టెక్నాలజీ దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు, విద్య, ఇన్నోవేషన్పై భాగస్వామ్యాలు అవి ఆయన రాజకీయ పర్యటనలు కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు వేసిన పునాదులు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును మారుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆయన హయాంలో విద్యకు వచ్చిన మార్పు సాధారణం కాదు. విద్యా సంస్కరణలు విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్ అందేలా పాఠ్య ప్రణాళిక తీర్చిదిద్దుతున్నారు. ఇది లోకల్ విద్యను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సమావేశం, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. డిజిటల్ ఎడ్యుకేషన్, స్టార్టప్ కల్చర్ విద్యను ప్రపంచంతో పోటీపడే శక్తిగా మారుస్తున్నారు. ఆయన ఆలోచనలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్. ఆయన రాజకీయాల్లోకి వచ్చి పాత పద్ధతులను అనుసరించడం లేదు, కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ
మాట్లాడుతున్న ప్రతి మాటలో రాష్ట్ర భవిష్యత్తు ఉంది. యువతను ప్రపంచానికి సరిపడేలా తయారు చేయాలని తపన ఉంది. రాష్ట్రానికి లోకేష్ నిజమైన రాజకీయ మూలధనం. ఆయన వారసుడు అంటూ తక్కువ చేస్తున్నారు కొందరు, కానీ వారసత్వం పేరు ఇస్తుంది, పోరాటం గుర్తింపు ఇస్తుంది, పనితీరు రాజకీయ బలం ఇస్తుంది. ఈ మూడింటిని లోకేష్ తన సమర్థత పనితీరు ద్వారా సాధించారు. నారా లోకేష్ ఊహకర్త నుండి ప్రజానాయకుడి వరకు అభివృద్ధికి సరికొత్త నిర్వచనం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సాధించిన అసాధారణ విజయాలు మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఆయనకున్న స్పష్టమైన విజన్. గతంలో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ కేవలం 2 ఏళ్లలోనే సుమారు 150కి పైగా ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రాష్ట్రానికి తెచ్చారు. వీటి ద్వారా దాదాపు 40,000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను యువతకు కల్పించారు. ప్రపంచ స్థాయి సంస్థలైన ఇసుజీ, ఫాక్స్కాన్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో యూనిట్లు స్థాపించడంలో ఆయన చూపిన చొరవ అత్యంత కీలకం. పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామీణ రూపురేఖలు మార్చారు. పంచాయతీరాజ్ సంస్కరణలు, పాలనలో సాంకేతికతను జోడించి గ్రామీణ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. వీధి బల్బులు ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 30 లక్షల LED వీధి దీపాలను ఏర్పాటు చేసి ఏపీని వెలుగుల రాష్ట్రంగా మార్చారు. అంతర్గత రహదారులు 25,000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టి గ్రామాల రూపురేఖలను మార్చారు. భూగర్భ డ్రైనేజీ ఎంపిక చేసిన గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేసి పారిశుద్ధ్యంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన సమర్థతకు నిదర్శనంగా తక్కువ కాలంలోనే అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్, స్కాచ్ వంటి సంస్థల నుండి వరుసగా ఉత్తమ మంత్రిగా ప్రశంసలు పొందారు. మహానాయకుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకత్వం తెరపైకి వచ్చింది. నారా లోకేష్ సంచలన యువతరంగం. ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టగలడన్న నమ్మకాన్ని కలిగించడమే కాకుండా ఆధునిక ప్రపంచంలో సాంకేతికతను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు తండ్రి పందాలోని తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ రుజువు చేసుకున్నారు. అభివృద్ధి అంటే కేవలం అంకెలు కాదని, ప్రజల జీవితాల్లో వచ్చే మార్పు అని నమ్ముతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిజమైన ఐకాన్ గా నిలిచిన నారా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.